హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ మ్యాగీ మేఘనా. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా పాప ప్రీ బర్త్డే షూట్ వీడియో అన్నమాట. సో మా పాప ప్రీ బర్త్డే షూట్కి మేము ఏ థీమ్కి ఏ అవుట్ఫిట్స్ వేసాము అండ్ ప్లేస్ ఎక్కడ ఎలా చేసాము ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. అండ్ వీళ్ళ స్టూడియోస్ వాళ్ళు అండ్ కెమెరామ్యాన్ వీళ్ళందరివి మీకు డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో పాప బర్త్డేకి జస్ట్ 2 days అంటే 2 days టైం ఉంది. ఈ 2 days టైంలో మేము టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ ఫోటోషూట్ అయితే తీసామన్నమాట. వితిన్ 1 day షూట్ మొత్తం కంప్లీట్ చేశారు. అండ్ ఇంకా 1 dayలో వీడియో అవుట్పుట్ కూడా ఇస్తామని చెప్పారు. సో వీడియో అవుట్పుట్ కూడా ఎలా వస్తుందో దానికోసం వెయిటింగ్. మా పాప ఏంటంటే ఎద్దుల బండి మీద కూర్చోబెట్టగానే ఫుల్ ఏడ్చేస్తుంది అన్నట్టు. ఇప్పటి వరకు ఇట్లాంటివి ఆమె అంటే అక్కడ కూర్చోబెట్టి మేము పక్కకి వెళ్ళడం అట్లాంటివి అయితే పాప ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇలా అయితే ఆడిపించాం. కానీ ఆమె అక్కడ ఉండడానికి ఎలా భయపడుతుందో చూడండి అసలు. పాప ఇలా చాలా భయపడిపోయింది. నాకేంటంటే బేబీ ఫోటోషూట్ అంటే ఓన్లీ బేబీని మాత్రమే హైలైట్ చేస్తారు, అది నాకు తెలుసు. కాకపోతే నేను అనుకున్న థీమ్ ఏంటంటే బేబీస్తో పాటు ఫ్యామిలీని కూడా హైలైట్ చేయాలని చెప్పేసి నేను చెప్పానన్నమాట. నాకంటూ ఒక స్పెసిఫిక్ సాంగ్ ఉంది. ఆ సాంగ్కి మొత్తం ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అడిగాను. వీళ్ళు మా పేరెంట్స్, మా అమ్మ నాన్న. సో వాళ్ళని పాపని పట్టుకొని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కొన్ని సమ్ క్లిప్స్ అయితే తీశారు. వాళ్ళు ఏమన్నారంటే ఓకే తీద్దాం మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే తాత అండ్ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ బాండ్ పాపని ఇట్లా గారాబం చేసినట్టు ఆ సాంగ్లో కనిపించాలన్నట్టు నా థీమ్ అన్నట్టు. సో అదే నేను వాళ్ళకి చెప్పాను. సో తీద్దామని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఫ్యామిలీస్తోనైతే వీడియోస్ తీసాం. మేము పాపని లైక్ ఎంకరేజ్ చేసుకుంటూ లైక్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ దిగాలి, ఫొటోస్ దిగాలి అని అట్లా చెప్పుకుంటూ అండ్ ఆమెకు బోర్ కొట్టకుండా ఆమెని ఎంజాయ్ చేయించుకుంటూ ఇలా ఫొటోస్ అయితే తీపించుకున్నాం అన్నమాట. స్టార్టింగ్లో చాలా కూల్గా స్టార్ట్ అయింది. మొత్తం చాలా బాగా అంటే కోఆపరేట్ చేసింది. లైక్ అంటే ఆమె ఏంటంటే మాకు హెవీ డ్రెస్సెస్ ఉంటే నచ్చవు, మంచిగా చల్లటి కాటన్ డ్రెస్సెస్ ఉన్నప్పుడైతే బాగానే కోఆపరేట్ చేసింది. కానీ ఎప్పుడైతే హెవీ ఫ్రాక్స్ వేసామో ఇంకా చుక్కలు చూపించింది. మాకైతే లిటరల్లీ పిల్లలతోని ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది. కాకపోతే వాళ్ళకు నోరు లేదు, ఏది చెప్పాలో వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళని అర్థం చేసుకొని టైం తీసుకొని ఒక 2 days పెట్టుకుంటే బాగుండు అని అనిపించింది నా ఫీలింగ్. సో పాపకి డ్రెస్సెస్ మార్చడం పెట్టడం ఇవన్నీ అవుట్ఫిట్స్ అయితే మేమే తీసుకొచ్చుకున్నాం. అండ్ మ్యాట్ అవి ఇంకా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో మేమైతే ఇలా మా షూట్ డేని అయితే మేము సాగిస్తున్నాం. లైక్ మంచి ఒక పార్క్ పిక్నిక్ వచ్చిన ఫీల్ అయితే మాకు వచ్చింది. పాపను చూసుకుంటూ ఇటు ఇది కూడా మేనేజ్ చేసుకున్నాం అన్నమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. లైక్ ఫోటోషూట్ తీయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఏంటంటే మీకు ఐడియా వస్తుంది. సో షూట్ ఇలా తీస్తారా, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం ఏంటి. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ని ఎక్కువ హైలైట్ చేయడం కాదు. లైక్ పేరెంట్స్ ఒక మంచి అవుట్ఫిట్ వేసుకొని వెళ్తే నాకు తెలిసి మోర్ ఎనఫ్ 2 or 3. ఇక్కడ పేరెంట్స్ని కూడా ఎక్కువ వీడియో తీయరు. ఏంటంటే పాప బర్త్డే, పాపని హైలైట్ చేయడం, మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బేబీని కూల్గా చూసుకోవడం మాత్రమే. షూలెస్ పీక్కుంటా అంది తీటప్పుడు. సో ఇక్కడ బైక్ థీమ్ అయిపోయింది. అండ్ ఇంకో థీమ్ అయితే పెట్టుకున్నాం, లైక్ మూన్ థీమ్. దానికి ఒక హెవీ ఫ్రాక్ చిన్న గౌన్ లాంటిది కావాలన్నారు. సో దాన్ని నేను వేశాను. కాకపోతే పాప చాలా సతాయించేసింది. అక్కడికి స్టాప్ చేసి నెక్స్ట్ వేరే అవుట్ఫిట్ వేసాము. ఈమెకి ఏంటంటే హెవీ ఫ్రాక్స్, నెట్టెడ్ ఫ్రాక్స్ అలా అసలే ఉండదు, అసలు క్యారీ చేయలేదు. సో ఇలాంటి ఫ్రాక్స్ అయితే
లైక్ మంచిగా క్యారీ చేయగలుగుతుంది. సో ఈ క్లిప్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. రిమోట్ కంట్రోల్ కార్ చూడండి మీరు కూడా. ఓకే అంతా చేసినది. అశ్వి ఇది చాలా మంది అక్కలు ఉన్నారా? అగో చూడు, అగో అగో అక్కడ చూడు, అడిచాడు 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 అడిచాడు. హాయ్ అటు చెప్పు, హాయ్ చెప్పు అక్క కట్ట, హాయ్ చెప్పు నాని, హాయ్ చెప్పురా, హాయ్ చెప్పురా అశ్వి. స్కూల్ పిల్లలు పిక్నిక్ వచ్చారు. అక్కడ ఫొటోస్ తీస్తుంటే ఆగి చూసారు. లైక్ చూడండి మా ఫ్యామిలీ కూడా ఒక పిక్నిక్ వచ్చి కూర్చున్నట్టు ఆ గార్డెన్లో చాలా బాగా టైం స్పెండ్ అయింది. కాకపోతే పాప అప్పటి వరకు చాలా కోఆపరేట్ చేసింది. అండ్ ఇంకోటి ఫ్యామిలీ మొత్తం బ్లాక్ థీమ్లో తీస్తామని చెప్పేసి బ్లాక్ డ్రెస్సెస్ వేసుకున్నాము. అండ్ విక్కీ అండ్ పాప మొత్తం సేమ్ డ్రెస్సెస్ అన్నమాట. వాళ్ళిద్దరూ డిజైన్ చేసుకున్నారు. వాళ్ళకి తగ్గట్టు నేను డిజైన్ చేసుకోలేదు, ఏదో నా దగ్గర ఉన్న అవుట్ఫిట్ అయితే మేనేజ్ చేసేసాను. సో కార్గో జీన్స్ అండ్ ఇంకా లైక్ టీషర్ట్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నారు. మాకు ఇక్కడ వచ్చేసి పాపను పట్టుకొని వాక్ చేయాలన్నట్టు. పాప ఏంటంటే ఆ టైంకి వచ్చేసరికి వాక్ చేయట్లేదు, కాళ్ళని రాకుండా వచ్చేస్తుంది. చాలా కామెడీ అయిపోయింది అసలు. తన బిహేవియర్ చూడండి ఎట్లా చేస్తుందో. వాడు చూడు ఎట్లా నడుతాడు. మాకేంటంటే షూట్ అయిపోయేసరికి, అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా అలా వెళ్ళాం, అయిపోయేసరికి 3 అయిపోయింది. 1 అవర్ లంచ్ రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ స్టూడియోకి అయితే వచ్చేసాం. పాప చూడండి గబ్బర్ సింగ్ పోలీస్ చాలా క్యూట్గా ఉంది కదా. అవుట్ఫిట్స్ అయితే వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈ స్టూడియో అని చెప్తానన్నాను కదా, ఈ స్టూడియో వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కిడ్స్ ఐలాండ్ స్టూడియో, ఫోర్ట్ వరంగల్ అన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ కిల్వరంగల్లో చూస్తుంటారు. ఇది కిల్వరంగల్లో కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండర్ బడ్జెట్లో చాలా అంటే చాలా బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. నేను పాప వీడియో రిలీజ్ అవ్వగానే లైక్ అంటే నాకు వాళ్ళు చెప్పగానే మీకు రిలీజ్ చేస్తాను. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆ బేబీ కేరింగ్ కానీ, బేబీ కోసం టైం ఇవ్వడం కానీ, టైం మేనేజ్మెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈరోజు షూట్ అయ్యింది.
అంటే ఫ్రైడే రోజు షూట్ జరిగింది. అశ్వి కోసం పాప కోసం అరిచి నా వాయిస్ ఇలా అయిపోయిందన్నమాట. లిటరల్లీ గొంతు పోతుంది ఇప్పుడిప్పుడే, అందుకనే మీకు వాయిస్ ఇలా నాది అనిపిస్తుంది. సచ్ ఏ క్యూట్ పోలీస్, అసలు ఎంత క్యూట్గా ఉందో ఆ డ్రెస్లో. అసలు నాకైతే చాలా అంటే చాలా 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 బాగా అనిపించింది, అంత క్యూట్గా అనిపించింది. తను స్టార్టింగ్లో మళ్ళీ కొంచెంసేపు పడుకొని లేసాక కొంచెం ఫుడ్ తీసుకున్నాక కొంచెం మాత్రమే కోఆపరేట్ చేసింది. మార్నింగ్ కోఆపరేట్ చేసినంత అస్సలు తట్టుకోలేకపోయింది పాప. అసలు వాళ్ళకు మాట్లాడడం రాదు కాబట్టి వాళ్ళు ఏంటి కర్మ అనుకున్నారు కావచ్చు అనిపిస్తుంది నాకు. చిన్న బాబుని చూపెట్టుకుంటూ తమ్ముడు చూడని అక్కడ ఉన్న బాబుని తీసుకొని అటు చూడని చెప్పేసి తనని అట్లా ఆడించుకుంటూ అరుచుకుంటూనే ఉన్నాం. మేమేమంటే ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క డ్రెస్ లాగా సెలెక్ట్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ పాపకి ఎలాంటి అవుట్ఫిట్ వేస్తారో, మీకు పాప అవుట్ఫిట్ సపరేట్ వ్లాగ్ కావాలంటే చెప్పండి, ఆ వ్లాగ్ కూడా తీస్తాము. నాకైతే ఈ ఫ్రాక్ ఎంత బాగా నచ్చిందంటే అంత క్యూట్గా ఉంది. లైక్ అసలు మీరు ఫుల్ వీడియో రిలీజ్ అయినాక చూస్తే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ పాప వాళ్ళు తీసుకునేలాగానే అంటే లైక్ లోపల కాటన్తో కొంచెం లైట్ వెయిట్లో ఉండే డ్రెస్సెస్ మాత్రమే ప్రిఫర్ చేశాను. చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నాను. నేను సెలెక్టెడ్ పీసెస్ తీసుకున్నాను. మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలి అంటే అండ్ స్టోర్ అడ్రస్ అండ్ డీటెయిల్స్, అవుట్ఫిట్ కాస్ట్ ఇవన్నీ తీస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆ ఫుల్ వీడియో కూడా తీస్తాను. పాప ప్రీ బర్త్డే షూట్కి బర్త్డేకి ఏ అవుట్ఫిట్స్ వేసానో అవన్నీ నేను డీటెయిల్గా ఎక్కడ పర్చేస్ చేశానో కూడా ఆ ఫుల్ వీడియోలో చెప్పేస్తాను. నాకు ఈ థీమ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. విక్కీ కావాలని కోరుకొని దగ్గరుండి తీసుకున్న థీమ్ అన్నమాట. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈ పిక్తోని. సచ్ ఏ క్యూట్ అంటే క్యూట్ థీమ్, ఎంత బాగా చప్పట్లు కొడుతుంది చూడండి మా పాప. అసలు అశ్వి అని అరిచి మా గొంతులే పోయినాయి. అంత మేము ఎఫర్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఇంత మాత్రం అవుట్పుట్ అయినా వచ్చింది. సో ఏ థీమ్కి తగ్గట్టు ఆ థీమ్ ఫ్రాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. పాపకి ఇట్లాంటి డ్రెస్సెస్ అంటే అసలు ఎలర్జీ, అస్సలు నచ్చదు, అసలు కొంచెం కూడా వేసుకోలేదు. అట్లాంటిది అట్లా మేనేజ్ చేసినాం. అండ్ వచ్చేసి ఇప్పుడు చిన్న అశ్వి డాక్టర్ కూడా అయిపోయింది. ఇంతకుముందు పోలీస్ అయిపోయింది, ఇప్పుడు డాక్టర్ కూడా అయిపోయింది. తను ఏంటంటే ఆ డ్రెస్సెస్ దాంట్లో వేసేసరికి చాలా అల్లరి పెట్టేసింది. ఇక్కడి వరకు మాత్రం ఒక రకంగా షూట్ బాగానే అయిందని చెప్పుకోవాలి. అప్పటికి టైం 6 అవుతుంది. మార్నింగ్ నుంచి 6 వరకు అసలు పాప ఇంత బాగా మనకు సహకరించిందంటే చాలా గ్రేట్. దీని తర్వాత నుంచి అసలైన సినిమా చూపెట్టింది. ఇంకా సగం థీమ్స్ అనుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 6-7 థీమ్స్ లాగా వదిలేసాం పాప కోసమే. తను ఇంకా అసలు ఉండలేకపోయింది. డాక్టర్ నుంచి పాప లాయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు తనే మా ఇద్దరికి న్యాయం చెప్పే న్యాయవాది అన్నట్టు. అసలు ఎంత సచ్ క్యూట్గా ఉంది. అక్కడ మీ ఇద్దరు గొడవ పడితే తను ఆర్డర్ అని చెప్తుందని చెప్పేసి అది అన్నమాట ఇక్కడ షార్ట్. ఇక్కడ మేమిద్దరం గొడవ పడుతుంటే తను మాత్రం ఏం పట్టించుకోనట్టు ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఈ చిన్న లాయర్ అమ్మ మమ్మీకి డాడీకి ఏం న్యాయం చెప్తుంది, ఎవరికి సపోర్ట్గా ఉంటుంది, ఎవరిది న్యాయం అని చెప్తుందో మీరే చూడండి. బంగారం
చికి చికి అన్న చూడండి ఒకసారి దాన్ని హ్యాండ్ టిఫుల్ ఒకసారి నన్ను చూడండి ఒకసారి నన్ను చూడండి బాబాయ్ అశ్వి బంగారం చికి చికి చిన్న మా పాప లాయర్ నుండి ఆఖరికి షెఫ్ కూడా అయిపోయిందండి. పాపం అశ్వి పాపకి ఈరోజు చాలా కష్టమైపోయింది. ఇన్ని పనులు చిన్న పాప తనే చేయాలంటే చాలా కష్టమైపోతుంది కదా మరి. సో ఎంత బాగా వంట చేస్తుందో చూడండి. నేను వంటలు నేర్పిస్తాను తల్లి, నువ్వే ఏం చేస్తావులే అని చెప్పేసి నేను కూడా వెళ్ళి అశ్వి పాపతో ఇద్దరం కలిసి చపాతీలు చేసేసాం. మా చపాతీలు ఎలా వచ్చాయో మా ఫుల్ వీడియోలో చూసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా, ఇలాంటి ఫన్నీ క్లిప్స్ చాలా ఉంటాయి. మిస్ చేయకుండా ఇక్కడి వరకు చూసారంటే ఇంకా 2 minutes కూడా చూసేయండి, వీడియో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మా వీడియోస్ షేర్ చేయండి. అక్క డ్రెస్ పైగా అశ్విది పారిపోతాడు పిచ్చిపిల్లడు. దీని తర్వాత చాలా షూటింగ్ జరిగింది కానీ పాప ఏడ్చేసరికి చీకటి కూడా అయిపోయింది, అన్నీ మిస్ అయిపోయాయి. సో ఇది వచ్చేసి జోధ్పూర్ సెటప్ అన్నమాట. దీనికి తగ్గట్టు అవుట్ఫిట్ తీసుకురాలేదు, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న అవుట్ఫిట్ మాత్రం వేసేసాను. సో లాస్ట్కి కేక్ స్మాష్ అని చెప్పేసి కేక్ స్మాష్ కోసం అని కూర్చున్నాం. అప్పటికి పాప అస్సలు ఉండలేదు, ఏం చేసిందో మీరే చూడండి. బంగారం హ్యాపీ బర్త్డే అశ్వి, హ్యాపీ బర్త్డే అశ్వి, హ్యాపీ బర్త్డే. సో ఇక్కడి వరకు ఇలా మేము పక్కన కూర్చుంటే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కేక్ స్మాష్ దగ్గర వచ్చింది. అసలైన ఏడుపు, పాపం చాలా అంటే చాలా సఫర్ అయింది అనిపించింది. ఆమె బాధ చూస్తుంటే నాకు తనకు ఓపిక లేదని చెప్పేసి అక్కడికి ఇంకా క్లోజ్ చేసేసుకున్నాం. చూడండి ఏం చేసిందో మీరే, పాపం తన బాధ మీరే చూడండి. ఇలా అయితే మా అశ్వి పాపది అయ్యింది ప్రీ బర్త్డే షూట్. అశ్వి పిల్లలందరూ ఆ కేక్ ఇట్లా నలిపేస్తారు, నువ్వు కూడా అట్లా నలిపే. అందరు కొంచెం సైలెంట్ ఉండండి, అదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. బాగా కూల్ కేక్ తెచ్చినావా బా? ఇలా లాస్ట్కి ఒక కేక్ స్మాష్ అయినా తీసుకొని వెళ్దాం అనుకొని అన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చాం. కనీసం పాప అది కూడా చేయలేదు. ఇంకా తను అంతా ఏడుస్తుంటే అసలు ఈ షూటే వద్దు, అంతా పాపని ఏడిపించి ఇదంతా చేయడం వద్దని ఎన్ని రకాలుగా చేసినా తను ఏడుస్తూనే ఉంది పాపం. ఇంకా షూట్ వద్దు, పర్లేదు, కావాలంటే నెక్స్ట్ డే తీసుకుందాం, లేకపోతే వద్దు షూట్ కూడా వద్దు అని చెప్పేసి నేను వాళ్ళకి అదే చెప్తున్నా. తను ఇంకా కోఆపరేట్ చేయలేదు. ఇప్పటి వరకు తను ఉందంటే గ్రేటే కదండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.